అన్నా ఏమైంది ఏమైంది అన్న చిరచిరగా ఉన్నావు ఏమైంది? ఏమైంది ఏందిరా, మీ వదినతో ఒకటే పరేషాను, 3 నెలల నుంచి ఒకటే పరేషాన్. ఎందుకు ఎందుకు అరే నేను ఘట్కేశ్వర్లో కొన్నాను, బీబీ నగర్ లో కొన్నాను, యాదగిరిగుట్టలో కొన్నాను ప్లాటు. ఏం జేబీరా బాబు, ఏదో జేబీ అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారంట, దాంట్లోనే కొందాం, డెవలప్మెంట్ బాగుంది ఏదేదో అంటుంది. అది ఇన్ని ప్లాట్లు ఉన్నాయి కదా, ఇంకెందుకు రా బాయ్? అరే ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. నీకు బయట ప్లాట్స్ జేబీ ప్లాట్స్ ఒకటేనా? నీకు జేబీ గురించి తెలుసు అసలు? అలా కంపెనీలో ప్లాట్స్ ఎట్లుంటాయి తెలుసా నీకు? అసలు అలా వెంచర్లు ఉంటాయి అన్న, నీకు ఎంత బాగుంటాయి తెలుసా అవి? నీకు ఏ కంపెనీ నువ్వు హైదరాబాద్ తెలంగాణ స్టేషన్ నువ్వు ఏడ తిరిగినా కానీ నీకు అలాంటి ప్లాట్స్ దొరకవు, నీకు అలాంటి వెంచర్ దొరకదు నీకు. అలా క్లబ్ హౌస్లు వాళ్ళ రోడ్లు నాకినా కానీ నీకు మట్టి అంట తెలుసు, అంత బాగుంటాయి. ఏందిరా ఇట్లా చెబుతున్నావు? నిజంగా నిజంగా అంత బాగుంటాయి తెలుసా నీకు? బాగుంటే మాత్రం 100% కొంటాను. డెఫినెట్లీ బాగుంటుంది. నచ్చకపోతే నా తలగా నీకు వస్తాను, నీకు నచ్చదు డెఫినెట్లీ. కదా నడు రండి. ఓ హలో 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 బానా ఇంకా హలో హలో బానా ప్లాట్ జేబులో మీకు బయట మనకు 100 ఎకరాలు ఉన్నా 1000 ఎకరాలు ఉన్నా కానీ జేబులో ఒక ప్లాట్ 20 లక్షలు 30 లక్షలు వర్త ప్లాట్ ఉంటే చాలు మనకి. మన పిల్లలు వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు చూసిన డెవలప్మెంట్ స్పీక్స్ లో ఉన్నాయి. ఏమో మంచిగా రోడ్లు గీట్లు అన్ని క్లీనింగ్ బాగా చేస్తున్నారు, సూపర్. నీకు అలాంటి ఆర్చి చూస్తే నాకు లోపల ఏదో పెద్ద పెద్ద 10 కోట్ల విల్లాకు కూడా ఇంత పెద్ద ఆర్చి కట్టారు.